చెరువు కట్టల్లో ఉన్నటువంటి అన్ని శుభ్రం చేస్తాం. ఈ రకంగా పని కల్పించడం కోసం ఆ గ్రామంలోనే తీర్మానం చేసి ఆ రకంగా ఉపాధి కల్పించుకోవడం కోసం అది ఉపయోగపడేది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో మేమే ఒక సెక్టార్గా ఏర్పాటు చేసి మేము ఏ జిల్లాల్లో పని కల్పిస్తే ఆ జిల్లాలోనే పని చేయాలి, ఏ గ్రామంలో పని ఇస్తే ఆ జిల్లాలోనే ఆ గ్రామంలోనే పని కల్పించాలి, మేము ఏ రకమైనటువంటి పని చెప్తే ఆ రకంగా పని చేయాలి అనే పద్ధతిలో ఈరోజు జీ రామ్జీ పథకంలో వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఎక్కడైతే కొన్ని గ్రామాలను లేపేయవచ్చు, కొన్ని రాష్ట్రాలను లేపేయవచ్చు, కొంతమందిని పని కల్పించకుండా చేయవచ్చు, ఈ రకంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఉపాధి హామీ గతంలో ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి. దానికి ఒక రోజు కూలీని 900 రూపాయల వరకు పెంచాలి. 200 రోజు